హాయ్ చిల్డ్రన్, ఈ వీడియోలో 10th క్లాస్లోని రీసెంట్గా జరిగిన స్పెషల్ టెస్ట్ ఎగ్జామ్ పేపర్ గురించి డిస్కస్ చేస్తాను. సో ఎగ్జామ్స్ చాలా దగ్గర పడ్డాయండి. ప్రతి ఒక్క బిట్ అండ్ ఉపవాచకము, కవి పరిచయాలు, రచయిత పరిచయాలు ఆలోచించండి, చెప్పండి. ప్రతి ఒక్కటి టెక్స్ట్ బుక్ లెసన్ మిడిల్లో నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. టెక్స్ట్ బుక్ కూడా రీడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే అసలు ఈ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఉపవాచకంలో నుంచి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. సో ఇది పారాగ్రాఫ్. సో ప్రశ్నలు వచ్చేసి, హనుమదాదులు చేరుకున్న గుహ పేరేమిటి? వృక్షబిలము. ఎవరి అనుగ్రహంతో వానరుల ఆకలి దప్పులు తీర్చుకున్నారు అంటే స్వయం ప్రభ అనుగ్రహంతో ఆకలి దప్పులు తీర్చుకున్నారు. ఏ సముద్రం యొక్క అలలు భయంకరంగా ఉన్నాయి? మహోదధి. జటాయు ఎవరి తమ్ముడు? సంపాతి తమ్ముడు. సీతమ్మ జాడను తెలియజేయడం వల్ల పక్షిరాజుకు జరిగిన ఉపకారం ఏమిటి? సో సంపాతి సీతమ్మ జాడ తెలియజేశాడు కాబట్టి సో అతనికి రెక్కలు మొలిచాయి. సో గద్యం తర్వాత పద్యం ఇచ్చారండి. 2 పద్యాలు ఇచ్చారు. అందులో ఏదైనా ఒక పద్యానికి ప్రతిపదార్థం రాయొచ్చు. సో ఫస్ట్ పద్యం వచ్చేసి 7th లెసన్ నుంచి ఇచ్చారు. నెక్స్ట్ పద్యం వచ్చేసి భిక్షా లెసన్ నుంచి ఇచ్చారు. సో వీటి ప్రతిపదార్థాలు ఒకసారి చూసుకుందాం. ఊరూరం. సో ప్రతి గ్రామంలోనూ మీరు రాసేటప్పుడు మాత్రం ఫస్ట్ శ్రీకాళహస్తీశ్వర పదానికి అర్థం రాయాలి. శ్రీకాళహస్తిలో వెలిసినటువంటి ఓ ఈశ్వర. ఊరూరం ప్రతి గ్రామంలోనూ. జనులెల్లా. సో ప్రజలు, జనాలు లేదా జనాలు. భిక్షమిడరో. సో భిక్షం అడిగితే పెట్టరా. యుండం అంటే ఉండడానికి. గుహలు గల్గవో లేవా. చీరానీకము అంటే వస్త్ర సముదాయము. వీధులన్. సో వీధుల యొక్క అంగళ్ళలో. దొరకదో అంటే లభించదా. శీతామృత. శీత అంటే చల్లని, అమృతం వంటి స్వచ్ఛ నిర్మలమైన. వాపూరం నీటి ప్రవాహం. వేరుల అంటే ఏరులలో, సెలయేళ్లలో. బారదో ప్రవహించట్లేదా. తపస్సులం అంటే తపస్సులను చేసుకునేవారిని బ్రోవంగా కాపాడడానికి. నీవు ఓపవో అంటే సమర్థుడవు కావా, నువ్వు కాపాడగలవు కదా. చేరం. సో ఆశ్రయించడానికి. బోవుదురేలా ఎందుకు వెళుతున్నారు? రాజుల, జనులు. సో ఇక్కడ రాజులను ప్రజలు ఎందుకు ఆశ్రయిస్తున్నారు? సో అన్నీ దొరుకుతూనే ఉన్నాయి కదా అనేసి అర్థం అన్నమాట. నెక్స్ట్ వన్ కూడా అంతే, అది 11th లెసన్ నుంచి వచ్చిందమ్మా. వేద పురాణ శాస్త్ర. సో వేద పురాణ. వేదములు, పురాణాలు, శాస్త్రములు తెలిసినటువంటి పదవులను అంటే పదవిని. నదవీయసి అయిన. సో ధర్మ మార్గాన్ని అనుసరిస్తున్న. పెద్ద ముత్తైదువ. సో పెద్దదైనటువంటి పురంద్రి. కాశికానగర. కాశీ అనేది నగరము. హాటకపీఠ. హాటకము అంటే బంగారము. సో బంగారము యొక్క శిఖాది రూఢ. సో అధిరోహించినటువంటి, శిఖరమును అధిరోహించినటువంటి. యాదిమ శక్తి. ఆ ఆదిపరాశక్తి. సంయమివరా. ఓ మునివరా. ఇటు రమ్మని, ఇటు రా అని పిలిచే. హస్త సంజ్ఞాధర లీల. సో చేతి గాజులు గలగల అనే శబ్దం చేస్తూ ఉండగా. సో ఆ గాజులు ఏ విధంగా పొదిగి ఉన్నాయంట? రత్న ఖచితాభరణంబులు. సో నగలతో
రత్నములతో పొదగబడి శబ్దం చేస్తున్న గల్లు గల్లుమని శబ్దం చేస్తుండగా ఓ మునీశ్వర ఇటు రమ్మని పిలిచింది. సో రాసేటప్పుడు మాత్రం భావం వచ్చే విధంగా రాయాలి అన్నమాట. వేద పురాణాలు తెలిసినటువంటి పెద్ద ముత్తైదువ కాశికా నగరం అనే బంగారు పీఠాన్ని అధిరోహించినటువంటి ఆ ఆదిమశక్తి తన చేతితో సంజ్ఞ చేసింది. సో ఆ సంజ్ఞ చేసేటప్పుడు ఆమె చేతికి ఉన్న గాజులు గల్లు గల్లుమని శబ్దం చేశాయి. ఇది ఈ 2 పద్యాల యొక్క ప్రతిపదార్థాలు. సో ఎప్పుడైనా పద్యం ప్రతిపదార్థం రాసేటప్పుడు పేపర్ మిడిల్లోకి ఫోల్డ్ చేసి ప్రతిపదార్థాలు ప్రతి ఒక్కటి రాసేటప్పుడు అది భావం అర్థవంతంగా వచ్చే విధంగా రాయండి. నెక్స్ట్ వచ్చేసి అపరిచిత గద్యం. సో మొదటగానేమో రామాయణంలో నుంచి ఒక గద్యం ఇస్తారు, తర్వాత మీకు తెలియనటువంటి ఒక గద్యాన్ని ఇస్తారు. ఆ గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. సో మీకు ఇక్కడ మార్క్స్ స్కోరింగ్ ఇక్కడే ఉంటుంది. 5 2s 10 మార్క్స్, అంటే ఈచ్ వన్ క్వశ్చన్కి 2 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. సో క్లియర్ అందులోనే ఉంటుంది, ఆ పారాగ్రాఫ్లోనే ఆన్సర్ ఉంటుంది. సో 1కి 2 సార్లు గద్యాన్ని చక్కగా చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయాలి. అంటే ఒక్కొక్కసారి కొంచెం కన్ఫ్యూజ్ చేసే విధంగా కూడా క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఆ పారాగ్రాఫ్ క్లియర్గా రీడ్ చేసి ఏముంది ఈజీ కదా, ఇందులోనే ఉంటాయి కదా ఆన్సర్స్, దీంట్లో ఏముంది అని అనుకోకుండా, సో ఇంత ఈజీగా ఇచ్చారు అంటే ఏదో ఉండి కొంచెం ఒకసారి 1కి 2 సార్లు చదవండి. చదివిన తర్వాత వాటికి ఆన్సర్స్ రాయండి. ఎందుకంటే 2 మార్క్స్, ఈచ్ వన్ క్వశ్చన్ 2 మార్క్స్. అంటే చాలా వరకు అందరూ ఏమనుకుంటారు, ఇది పారాగ్రాఫ్ చదివి ఆ క్వశ్చన్స్ అందులో ఆన్సర్స్ అందులోనే ఉంటాయిగా రాయొచ్చు అనుకుంటారు. కానీ కొన్నిసార్లు మిస్టేక్ అవుతుంటుందమ్మా. అందుకనేసి పారాగ్రాఫ్ బాగా చదివి ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇందాక ముందుగానే చెప్పినట్టు స్వీయ రచన, వ్యక్తీకరణ, సృజనాత్మకత, ఆలోచించండి, చెప్పండి క్వశ్చన్స్, అవగాహన, ప్రతిస్పందన క్వశ్చన్స్లో నుంచే కాకుండా టెక్స్ట్ బుక్ అంటే లెసన్ మధ్యలో నుంచి కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ టెక్స్ట్ బుక్ రీడ్ చేయండి. పద్యాలున్న పాఠాలు అయితేనేమో తాత్పర్యాలు ఏవైతే ఉన్నాయో ఆ తాత్పర్యాలు చదవండి. సో సెకండ్ లెసన్ ఎవరి భాష వాళ్ళకి వినసొంపు, టెక్స్ట్ బుక్ ఫుల్ రీడ్ చేయాల్సిందే. నెక్స్ట్ కొత్త బాట లెసను టెక్స్ట్ బుక్ మొత్తం చదవాలి. నగర గీతం లెసన్ కూడా టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిందే. ఇలా ఏవైతే గద్య భాగానికి సంబంధించినవి కొన్ని ఉన్నాయో అవన్నీ కూడా గోల్కొండ పట్టణము, భాగ్యోదయం, భూమిక, సో ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ రీడ్ చేయండి. పద్యాలు ఉన్నవేమో తాత్పర్యాలు ఉంటాయి కదా పాఠం పద్యాల తర్వాత, అవి కూడా చదువుకోండి. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ జీవన భాష్యం పాఠం రచించిన కవి గురించి విశేషాలు తెలపండి అన్నారు. సో జీవన భాష్యం పాఠం కవి సింగిరెడ్డి నారాయణ రెడ్డి. సో ఈయన గురించి రాయండి. నెక్స్ట్ గోల్కొండ పట్టణంలో మహమ్మారి పీడ నుండి రక్షించుటకు తీసుకున్న చర్యలేవి. సో ఇది లెసన్ బేస్ చేసుకొని ఇచ్చారు. ఇంతకుముందు క్వశ్చన్ దీనికి సంబంధించి వచ్చిందంటే చార్మినార్ కట్టడానికి గల కారణం ఏమిటి అనేది ఒకసారి రావడం జరిగింది. ఇప్పుడేమో వచ్చిన మహమ్మారి పీడ నుండి రక్షించుటకు తీసుకున్న చర్యలు ఏమిటి అని ఇచ్చారు. సో అప్పుడు వచ్చిన మహమ్మారి సంభవించినప్పుడు చాలామంది మరణించారు. అప్పుడు ఏం చేశారంటే కొందరు సాధువులు పీర్ల పంజాలు తాబూతులు పట్టుకొని భజనలతో ఊరేగారు. సో దాని కారణంగా ఆ మహమ్మారి పీడ వదిలింది అనేసి జ్ఞాపక చిహ్నంగా సో కులీ కుతుబ్ షా పాద్షా వారు 1591 సంవత్సరంన హైదరాబాద్లో తాబూతు ఆకారమున చార్మినార్ను కట్టడం జరిగింది. సో ముఖ్యంగా సాధువులు పీర్ల పంజాలు తాబూతులు పట్టుకొని భజనలతో ఊరేగారు. సో అప్పుడు తీసుకున్న కారణంగా సో మహమ్మారి పీడ వదిలింది. అలాగే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కాశీ పట్టణాన్ని వ్యాసుడు ఏమని శపించబోయినాడు. సో ఇది భిక్షా లెసన్లోనింది. సో ఎవరూ భిక్ష పెట్టలేదని ఆగ్రహించిన వ్యాసుడు సో కాశీ నగరాన్ని 3 తరాల పాటు
విద్య, ధనం, మోక్షం ఉండకూడదని శపించబోయాడు. సో దానికి ముందు జరిగిన కొంచెం సన్నివేశాన్ని, దానికి తర్వాత జరిగిన సన్నివేశాన్ని కూడా అక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. అంటే కేవలం విద్య, ధనం, మోక్షం ఉండకూడదని శపించబోయినాడు కాకుండా ఆయన శపించడానికి గల కారణాలు ఏమిటి కూడా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, స్వాతంత్రానికి పూర్వం హైదరాబాద్ రాజ్యం ఏ విధంగా కొనసాగింది? ఇది భూమిక లెసన్ నుంచి వచ్చింది. సో కొంతమంది ఓన్గా రాస్తూ ఉంటారు. హైదరాబాద్ రాజ్యం ఇంతకుముందు ఏ విధంగా ఉంది అంటే, నవాబుల పాలనలో ప్రజలందరూ హింసకు గురయ్యారు, ఇబ్బందులు పడ్డారు అలాంటిదని. కానీ ఇక్కడ అడిగింది ఏంటంటే పూర్వం హైదరాబాద్ రాజ్యం ఏ విధంగా ఉంది, ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారని కాదు, హైదరాబాద్ రాజ్యం ఏ విధంగా కొనసాగింది అనేసి అడిగారు. సో హైదరాబాద్ రాజ్యం స్వాతంత్రానికి పూర్వం ఒక ప్రత్యేక దేశంగా సొంత కరెన్సీని, సైన్యాన్ని కలిగి ఉండి ఐక్యరాజ్య సమితిలోని సభ్య దేశంగా ఉండేది. సో హైదరాబాద్ రాజ్యం బ్రిటిష్ ఇండియాలోని అతిపెద్ద రాజ్యం. అంత పెద్ద రాజ్యం ఇండియాలో మరొకటి లేదు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలతో హైదరాబాద్ రాజ్యం కొనసాగింది. ఇది మీకు డైరెక్ట్ భూమిక లెసన్లో పారాగ్రాఫ్లో వస్తుందమ్మా. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ క్వశ్చన్స్. శతకమధురిమ పద్యాల్లో కవులు తెలియపరిచిన నైతిక విలువలను వివరించండి. ఒక్కొక్క పద్యం ఆధారంగా ఒక్కొక్క నీతిని మనకు వివరించడం జరిగింది. సో ఒకటే నీతి, చాలా రకాల నీతులను మనకు తెలియజేయడం జరిగింది. సో అలా నీతులు ఏంటి, నైతిక విలువలు ఏది మంచి ఏది చెడు అని శతక కవులు మనకు ఆ శతకమధురిమ పాఠం ద్వారా వివరించారు. సో దాని గురించి రాయాల్సి ఉంటుంది. మొదటి పద్యం ద్వారా చూసుకున్నట్లయితే పూజకు సత్యం, దయ, ఏకాగ్రత ముఖ్యమని. నెక్స్ట్ వచ్చేసి రాజుల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరూ అడుగుతూ ఉంటారు. ఇందాక మనం పద్యంలో చూసుకున్నట్టు ఊరూరం జరులల్ల పద్యం ద్వారా దేవుణ్ణి నమ్ముకోవచ్చు, తమల్ని తాము నమ్ముకుంటే ఏ పనైనా సాధించగలరు అని. నెక్స్ట్ సంపద లేకపోయినా కూడా సో చేతికి దానము, సత్యం మాట్లాడడము, మంచితనము, సో ఇలాంటి గుణాలు ఉంటే పండితుడు ప్రకాశిస్తాడని చెప్పడం. నెక్స్ట్ బండన భీముడు పద్యం ద్వారానైతేనేమో రాముడి సాటి దైవం లేడని చెప్పడం. నెక్స్ట్ పద్యంలో వస్తే హరిదాసులను నిందించకూడదు, భిక్షం వేస్తున్న వారికి అడ్డుపడకూడదు, మంచివారిని మోసగించకూడదు. నెక్స్ట్ దేవాలయానికి సంబంధించిన మాన్యాలను దొంగిలించకూడదు. సో ఇలాంటివన్నీ చెప్పారు. అలాగే దేశమాతను గౌరవించాలని, దేశ గౌరవాన్ని పెంపొందించే విధంగా ఉండాలని కూడా చెప్పారు. అలాగే త్యాగగుణంతో దీనుల దైన్యాన్ని పోగొట్టొచ్చు అని. నెక్స్ట్ మిత్రుడు మనకు ఒక మంచి పుస్తకం లాగా, ఒక మంచి ఆయుధం లాగా, ఒక సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాడు అనేసి. నెక్స్ట్ నరరూప రాక్షసుల గురించి కొన్ని లక్షణాలు కూడా, వాళ్ళు ఏ విధమైన లక్షణాలు కలిగి ఉంటారనే దాని గురించి తెలిపారు. ఇది శతకమధురిమ పద్యాల్లో కవులు తెలియపరిచిన నైతిక విలువలు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మానవులు ఏ విధంగా జీవించాలని జీవన భాష్యం తెలియజేస్తుంది. ఈ పాఠం జీవన భాష్యం, భాగ్యోదయం, గోల్కొండ కోట, ఈ 3 లెసన్స్లో నుంచి ఫైనల్ ఎగ్జామ్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ ఉంటుందమ్మా. అంటే ఇది ఇంపార్టెంట్ లెసన్స్ అనమాట. జీవన భాష్యం కానీ, గోల్కొండ పట్టణం కానీ, భాగ్యరెడ్డి వర్మ గురించి కానీ, అంటే ఆది హిందువుల్లో ఎటువంటి మార్పులు తీసుకొచ్చాడు అనేది. సో లాంగ్ క్వశ్చన్స్ అంటే బట్ టెక్స్ట్ బుక్ భాగ్యోదయం లెసన్ అయితేనేమో టెక్స్ట్ బుక్, జీవన భాష్యం కూడా అంతే. సో వాటి సారాంశం, ఆ పాఠం యొక్క సారాంశము. గోల్కొండ పట్టణం అయితే గోల్కొండ పట్టణం వైభవం, విశిష్టత. సో వీటి గురించి ప్రతి ఒక్కటి పాయింట్ వైజ్ రాశారనుకోండి మీకు మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో సినారే గారు చాలా చక్కగా వివరించారు. సో గజల్ ప్రక్రియ ద్వారా తన జీవన భాష్యం పాఠాన్ని కొనసాగించడం జరిగింది. సో ఒక లక్ష్యాన్ని సాధించడానికి వెళ్ళినప్పుడు ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయని, భయపడకుండా ముందుకు వెళ్ళాలని, సో బీడుపడి పనికి రాకుండా ఉన్న నేలలో అసలు పంటలే పండవని అనుకోకుండా దున్ని సాగు చేసి పండించాలని, ఎవరికి ఎప్పుడు ఏ కష్టం ఎదురవుతుందో తెలియదనేసి, విధి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదని, ఎప్పుడు ఎవరికైనా కష్టాలు రావు అని అనుకోకూడదు.
అని, సో మనకి సత్కారాలు బిరుదులు శాశ్వతం కాదు అనేసి, సో మన కీర్తి అనేది ఇతరులకు చేసిన మంచి అనేదే శాశ్వతంగా నిలిచిపోతుంది అనేసి పాఠం ద్వారా వివరించడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా చాలా చక్కగా జీవన భాష్యం పాఠం ద్వారా వివరించడం జరిగింది. నెక్స్ట్ లక్ష్యసిద్ధి పాఠం ఆధారంగా నాటి తెలంగాణ ఉద్యమ పరిస్థితులను విశదీకరించండి. సో ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సో పోలీసులు లాఠీల దెబ్బలకు ఎదుర్కొని వాళ్ళ యొక్క కంచెను దాటి సో తెలంగాణ ఉద్యమం కోసం ముందడుగు వేశారు. సో అప్పుడు జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి ఇది కూడా టెక్స్ట్ బుక్ రీడ్ చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ గోల్కొండ పట్టణ నిర్మాణ ప్రత్యేకతల గురించి, సో ఎన్ని దుర్గంలు ఉన్నాయి, ఎన్ని కోటలు ఉన్నాయి, ఎన్ని బారాకాసులు ఉన్నాయి, ఎన్ని ఉద్యానవనాలు ఉన్నాయి, దిల్కుష భవనం యొక్క ప్రత్యేకత ఏంటి, దొడ్డ బాల్బోబా వృక్షం యొక్క ప్రత్యేకత ఏంటి, కటోరా హౌస్ యొక్క ప్రత్యేకత ఏంటి, గోల్కొండలో ఎన్ని లక్షల జనాభా ఉన్నారు, ఎన్ని వేల ఇళ్ళున్నాయి, సో అప్పటి ప్రభువులు ఏ విధంగా ఆ గోల్కొండ పట్టణాన్ని అభివృద్ధి పరిచారు. సో ఇలా ప్రతి ఒక్కటి ఉమ్రావుల యొక్క పటాటోపం గురించి రాయండి. సో నెక్స్ట్ ఈజిప్ట్ వల్లే ప్రపంచపు అంగడి అనడానికి కారణం ముఖ్యంగా సో సాహిత్య పోషకులు, గోల్కొండ నవాబులు సాహిత్య పోషకులు అని అనడానికి గల కారణం. ఇవన్నీ అందులో ఆన్సర్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ నిర్మాణం యొక్క గొప్పతనం గురించి అంటే ఇక్కడ మిద్దెల తోటల గురించి, జింకల వనం గురించి, ఇలా వాటి ప్రత్యేకత. కటోరా హౌస్ను మట్టి గొట్టాల ద్వారా తటాకం నుంచి గోల్కొండ పట్టణానికిలోని ప్రజలకు ఆ నీటి వసతిని కల్పిస్తూ ఉండేవారు. సో మొత్తం 78 లక్షల హోనులు ఖర్చు పెట్టి అభివృద్ధి చేశారనేది ఇలా రాయొచ్చు. నెక్స్ట్ సీతాపహరణ వృత్తాంతాన్ని వివరించండి. సో సీతాపహరణ వృత్తాంతం, మారీచుడు మాయలేడి వేషంలో రావడము, సీతాదేవి ఆ మాయలేడి కావాలని అడగడము, సీతాదేవికి కోరిక మేరకు రాముడు వెళ్ళడము, సో వెంటనే అక్కడ మారీచుడు రాముడి యొక్క స్వరంతో గట్టిగా అరవడము, సీత రాముడేమో అనుకునేసి లక్ష్మణుడిని పంపించడము, సో లక్ష్మణుడు వెళ్ళగానే రావణాసురుడు వచ్చి సీతను అపహరించాడు. నేను జస్ట్ షార్ట్ ఫామ్లో చెప్పానమ్మా. సో ఇది మొత్తం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రామాయణంలో హనుమంతుని పాత్ర విశిష్టతను తెలియజేయండి. హనుమంతుని యొక్క గొప్పతనాన్ని, సుగ్రీవుడి యొక్క స్నేహితుడు అయినటువంటి అలాగే మంత్రి అయినటువంటి హనుమంతుడు, ఆయన యొక్క గొప్పతనం, ఆయనకు రాముడి మీద ఉన్నటువంటి భక్తి, సో చేయాలనుకున్న పనిని పూర్తి చేయడంలో ఉన్నటువంటి సమర్థత గురించి వివరించాల్సి ఉంటుంది. నెక్స్ట్ కోపం అనర్థదాయకమని, కోపం వల్ల జరిగే నష్టాలను గురించి నీకు నీ చెల్లెలికి మధ్య జరిగిన సంభాషణను వ్యక్తపరచండి. సో కోపం వల్ల జరిగే అనర్థదాయకం. భిక్షా లెసన్ నుంచే ఆల్మోస్ట్ త్రీ క్వశ్చన్స్ వచ్చాయి. పద్యం ఒకటి, నెక్స్ట్ ఇందాక షార్ట్ క్వశ్చన్స్లలో ఒక క్వశ్చన్ వచ్చింది, నెక్స్ట్ ఇప్పుడు లాంగ్ క్వశ్చన్. కోపం అనర్థదాయకం అనేది ఇది భిక్షా లెసన్ నుంచిదే. సో సంభాషణ నీకు నీ చెల్లికి జరిగిన ఏ విధంగా జరిగింది, కోపం రావడానికి కారణాలేంటి, ఎందుకు కోపం వస్తుంది, అలాగే కోపం వచ్చినప్పుడు జరిగే అనర్థాలేంటి, వాటిని మనం ఏ విధంగా ఆ కోపాన్ని నిగ్రహించుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి అనే దాని గురించి మంచిగా కన్వర్జేషన్ అనేది వెళ్ళాలి. సో సింపుల్గా ఆ కోపం వచ్చిందా, కోపం రాకూడదు, సో దీనివల్ల నష్టాలు ఉంటాయి, అవునా సరే అయితే నేను కోపం తెచ్చుకొని, ఈ విధంగా కాకుండా జస్ట్ ఒక మోరల్ ఇచ్చే విధంగా, నీతిని తెలిపే విధంగా కూడా ఏదైనా జరిగిన సంఘటనను కూడా మీ చెల్లికి చెబుతున్నట్టు, దానివల్ల చెల్లి కూడా ఇంకోసారి కోపం తెచ్చుకోను అనేసి అనుకుంటున్నట్టు ఇలా సంభాషణ అనేది వెళ్ళాలి. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో విద్యార్థుల పాత్రను తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి. సో తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తర్వాత దాన్ని అభివృద్ధి చేయడానికి విద్యార్థులుగా మన పాత్ర ఏంటి అనేసి మీ స్నేహితుడికి లేఖ రాయాలి అన్నమాట. సో ఇది మా స్పెషల్ టెస్ట్కు వచ్చిన పేపర్. మళ్ళీ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో వాటి తర్వాత కూడా ఒకసారి చూస్తాను. ప్రతి ఒక్క కవి గురించి, రచయిత గురించి, అలాగే ప్రతి ఒక్క అర్థాన్ని తెలుసుకోండి. అంటే మీరు టెక్స్ట్ బుక్ రీడ్ చేసేటప్పుడు ఏదైనా పదానికి అర్థం తెలియకపోతే వెంటనే తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అంటే టెక్స్ట్ బుక్ లెసన్ చివర ఉన్న
బిట్స్ మాత్రమే అడుగుతారు, ఈ పదానికి మాత్రమే అర్థం అడుగుతారు అనేసి అనుకోకుండా పాఠ్యాంశాన్ని పూర్తిగా చదివితే అందులోని కొన్ని పదాలకు కూడా అర్థాలు అంటే అడుగుతూ ఉంటారు. అందుకని మీకు తెలియంది ఈ పదానికి అర్థం తెలియదు అని అనుకుంటే ఇమ్మీడియట్గా తెలుసుకుంటూ ఉండండి. సో బిట్స్ రూపంలో వస్తూ ఉంటాయి. సో బిట్స్ కూడా ఈసారి ఈజీగానే వచ్చింది. ఈ బిట్ ఈజీ మీన్స్ చదివారు అనుకోండి, నో ప్రాబ్లం. ఛందస్సు బాగానే ఉంది. సో సామాన్య వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు అడిగారు, కర్తరి వాక్యాలు, కొన్ని నానార్థాలు, సో సొంత వాక్యాలు కూడా బాగానే ఉన్నాయి. సో కుదిరితే అది కూడా వీడియో చేస్తానమ్మా. సో టైం ఎక్కువ లేదు, ఐ థింక్ 38 days 39 days ఉన్నట్టున్నాయి. సో టైం టేబుల్ ఒకటి షెడ్యూల్ పెట్టుకొని సో ఈ టైంకు ఈ సబ్జెక్టు అనేసి చదువుకుంటూ ఉండండి. ఈ 1 month 15 days కష్టపడ్డారనుకోండి, సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మీరు కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు. అంటే అబ్బా నేను ఇలా రాశాను అలా రాశాను అనే టెన్షన్ లేకుండా మనం ఎగ్జామ్ బాగా రాసాము అంటే తర్వాత పీస్ఫుల్గా ఉండొచ్చు. సరేనా? సో మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. సో కొంచెం తొందరగానే కొంచెం సింపుల్గా చెప్పాను, ఎక్కువ డెప్త్గా వెళ్ళకుండా. సో ఈ క్వశ్చన్స్ అన్నీ చూసారు కాబట్టి ఒకసారి మళ్ళీ మీరు చెక్ చేసుకోండి. అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.